Okay, fine. See, we started with waves, దాని తర్వాత సౌండ్. ఓకే, సో ఈ రెండు చాప్టర్స్ కంప్లీట్ చేస్తాం. ఎస్, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, సో ఒకసారి ఆల్రెడీ మనం చదివిందే ఒకసారి క్విక్గా ఇంట్రొడక్షన్ ఇస్తా చూడండి. మనం వేవ్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేసాం, మెకానికల్, నాన్ మెకానికల్. ఓకే, అయితే మెకానికల్లో ఆల్రెడీ మనం చూసాం 2 టైప్స్ కింద మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేసాం. ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నాం, లాంగిట్యూడినల్ వేవ్స్ అన్నాం. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి అని అంటే వేవ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా పార్టికల్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి. నెక్స్ట్ లాంగిట్యూడినల్కి వచ్చేసేటప్పటికి వేవ్ డైరెక్షన్కి ప్యారలల్గా వైబ్రేట్ అవుతాయి. ఇంకోవైపు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని అంటే మెకానికల్ వేవ్స్ దే కాన్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్, నాన్ మెకానికల్ వేవ్స్ దే కెన్ ట్రావెల్ ఈవెన్ ఇన్ వాక్యూమ్. ఓకే, అయితే ఏవైతే మనం వాక్యూమ్లో కూడా వెళ్తాయి అనుకుంటున్నామో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను అని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎస్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వాక్యూమ్లో కూడా వెళ్తాయి. అయితే ఇవి కూడా ఎలాంటి టైప్ ఆఫ్ వేవ్స్ అని చెప్పాను? ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ట్రాన్స్వర్స్ అంటే ఇక్కడ పార్టికల్స్ ఉండవు కదా మీడియంలో, ఏవి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతాయి అని అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్పుడు ఈ డయాగ్రామ్ కూడా వేసాను మీకు గుర్తుంటే. ఓకే, సో ఇది వేవ్ డైరెక్షన్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్నే ఈరోజు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే బిఫోర్ స్టార్టింగ్ దిస్ చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి చెప్తా చూడండి. లాస్ట్ టైం అనుకుంటా 2022లో. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి అని అడిగాడు. ఓకే, కింద చాలా డెఫినేషన్స్ ఇచ్చాడు, బట్ ఒక అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే ద వేవ్ విచ్ ట్రావెల్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అది కూడా ఎక్కడ అంటే వాక్యూమ్లో. ఎక్కడ? వాక్యూమ్లో. సో ఫస్ట్ మీరు కూడా అదే రాసుకోండి, స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇన్ వాక్యూమ్. స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, సింపుల్గా ఈఎం వేవ్ అని రాసుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇన్ వాక్యూమ్ ఎంతండి? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అయితే దీన్ని చూడంగానే చాలా మందికి బల్బు వెలుగుంటుంది, కొంతమందికి ఎలగలేదు, అలాంటి వాళ్ళకి ఎలగదు కూడా. ఓకే, ఒకవేళ వెలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది ఇది స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్. అయితే లైట్ స్పీడ్ అంటున్నా కదా, ఇంకోవైపు నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటున్నా, విచ్ మీన్స్ లైట్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా? సో రాసుకోండి ఫాస్ట్గా ఇది. దీని తర్వాత ఒకసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గుర్తున్నాయా? చెప్పినవి ఎన్ని ఉంటాయి? 7. 7 ఏంటండి? ఓకే, ఫైన్ 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 ఫైన్. కొంతమంది చెప్పారు, కొంతమంది గాల్లో కలిపేశారు. ఫైనల్గా అయితే ఇది రాసుకోండి. దీని తర్వాత ఒకసారి ఆ వేవ్స్ రాద్దాం. రాసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఒకసారి గుర్తున్న వాళ్ళు కూడా మళ్ళీ రాయండి, చూడకుండా రాయండి. గుర్తున్న వాళ్ళు, గుర్తు లేని వాళ్ళు ఇంకేం చేస్తాం, వేరే ఆప్షన్ లేదుగా. సో ఫస్ట్ వేవ్ వచ్చేసి రేడియో వేవ్. నేను ఏ ఆర్డర్లో రాస్తున్నానో అలానే రాసుకోండి. సెకండ్ వన్ మైక్రో వేవ్స్. థర్డ్ వన్ ఇన్ఫ్రా రెడ్ waves. Infrared waves. Fourth one visible light. దీన్నే మీరు లైట్ అని కూడా అనుకోవచ్చండి. ఫిఫ్త్ వన్ యూవి రేస్, అల్ట్రా వైలెట్ రేస్. సిక్స్త్ వన్ ఎక్స్ రేస్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి గామా రేస్.
గామా రేస్. ఓకే, సో గుర్తున్న వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, విజిబుల్ లైట్, యూవీ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్. ఓకే, ఫాస్ట్గా రాసుకోండి. దాని తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ కూడా చూద్దాం. రాసుకున్నారా? సో ఈ మాత్రం తెలిసినా కూడా మీకు ఎస్ఎస్సి లెవెల్లో క్వశ్చన్స్ అయిపోతాయండి. ఎలా అని అంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి రాస్తా చూడండి, రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. Which of the following is not an electromagnetic wave? And your options are gamma rays, sorry, X-rays, radio waves, UV rays, and fourth one is sound waves. Sound waves. Okay, so your option will be sound waves. చూసారా, చాలా సింపుల్. ఓకే, ఎప్పుడు సింపుల్ అని అంటే ఫస్ట్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటో తెలియాలి, అప్పుడు దిస్ విల్ బి సింపుల్. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా బొమ్మే. ఓకే, సో సింపుల్. అయితే సౌండ్ వేవ్ అనేది ఏంటండి? మెకానికల్ ట్రాన్స్వర్స్, లాంగిట్యూడినల్, మెకానికల్ లాంగిట్యూడినల్ వేవ్. సి గుర్తుపెట్టుకోండి, హలో అన్నప్పుడు యువర్ వైబ్రేషన్స్ విల్ బి ప్యారలల్ టు యువర్ వేవ్ డైరెక్షన్. సో ఎప్పుడైతే ప్యారలల్గా ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా అదేమవుతుంది? లాంగిట్యూడినల్. ఓకే, దాని మీద కంప్లీట్గా ఒక చాప్టర్ కూడా చదివాం మనం. మొత్తం చదివిన తర్వాత ఇలా అనడం కరెక్ట్ కాదు. ఫైన్, రాసుకున్నారా? సెకండ్ క్వశ్చన్, ఇది కూడా చాలా సింప్లెస్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈఎం వేవ్ అని అడుగుతున్నాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని అడుగుతున్నాడు. ఓకే, అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ ఆల్ఫా రేస్, బీటా రేస్, gamma rays, and D, all of the above. ట్రస్ట్ మీ, మీకు తెలుసు కాబట్టి మీరు గామా రేస్ అని పెడతారండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీరు ఆల్ ద అబవ్ పెడతారు. ఈ క్లాసుకు ముందైతే ఖచ్చితంగా ఆల్ ద అబవ్ పెట్టాలి. ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి మనం కలిపి చదువుకుంటున్నాం ఆల్ఫా బీటా గామా. ఒకవేళ ఆల్ఫా కాకపోతే బీటా గామా కాదు, బీటా కాకపోతే ఆల్ఫా గామా కాదు, ఒకవేళ ఆల్ఫా కాకపోతే గామా కాకపోతే ఆల్ఫా బీటా కాదు. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఆల్ ద అబవ్. సో ఖచ్చితంగా మనం చూస్ చేసుకునే ఆప్షన్ ఏంటి అని అంటే ఆల్ ద అబవ్. ది థింగ్ హియర్ ఈస్, ఇది మనం కెమిస్ట్రీలో చదువుకుంటాం అండి, రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంటాం. రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంటే ఏంటంటాం అని అంటే ఏవైతే ఆల్ఫా బీటా గామా రేస్ని రిలీజ్ చేస్తాయో వాటి నుంచి వాటిని ఏమంటాం అని అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంటాం. ఓకే, సో మళ్ళీ మనం కెమిస్ట్రీలో ఒకసారి చూస్తాం. ఇవి అక్కడ మనం టుగెదర్ చదువుకుంటాం. బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో వచ్చేసేటప్పటికి మనకు ఉండేది ఓన్లీ గామా రేస్. రాసుకున్నారా? ఓకే, నెక్స్ట్ కీప్ ఎ నోట్ పాయింట్ పెట్టుకోండి. ఓకే, రాసుకోండి. ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విచ్ మీన్స్ రేడియో వేవ్ కానీ, మైక్రోవేవ్ కానీ, ఇన్ఫ్రారెడ్ కానీ, విజిబుల్ కానీ, అల్ట్రావైలెట్ కానీ, ఎక్స్రే కానీ, గామా రే కానీ, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వాక్యూమ్లో వచ్చేసి అన్ని సేమ్ స్పీడ్లో వెళ్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వాక్యూమ్లో మాత్రమే. ఓకే, all electromagnetic waves will travel with same speed in the vacuum. With same speed in the vacuum. With same speed in the
వాక్యూమ్. ఇన్ ద వాక్యూమ్, వాక్యూమ్లో ప్రతి ఒక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కూడా సేమ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్, సో ఇవ్వండి బేసిక్గా మనకి వేవ్స్ ఇచ్చేసి ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏది కాదు అని అడుగుతాడు. అండ్ ఇంకొక క్వశ్చన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క స్పీడ్ ఇన్ వాక్యూమ్ అడుగుతాడు. ఓకే, మీడియంలో వచ్చేసేటప్పటికి ఇట్ విల్ వేరీ, అది నేను చెప్తాను. ఓకే, వాక్యూమ్లో మాత్రం ప్రతి ఒక్కటి ఒకే స్పీడ్లో వెళ్తాయి, విచ్ ఈస్ 3 × 10⁸ మీటర్/సెకండ్. ఓకే, అంటే 3 × 10⁸ ఒకసారి మీరు చూస్తే దీన్ని 3 × 10⁵ km/s అని రాసుకోవచ్చా? విచ్ మీన్స్ 3 lakhs km/s. అంటే మనం ఇలా కళ్ళు మూసి తెరిచేలోపు 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది లైట్. 3 లక్షల కిలోమీటర్లు. మనం మహా అయితే కళ్ళు మూసి తెరిచేలోపు 1 అడుగు. ఓకే, సో లైట్ అనేది అంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. సో యూ కెన్ ఫీల్ దిస్ నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి క్లియర్గా వినండి, నేను ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత రాసుకుందాం. మనకి ఎగ్జామ్లోని 3 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒక 4 రకాల వేవ్స్ ఇచ్చేసి ఇందులో దేని యొక్క వేవ్ లెంత్ అనేది మ్యాక్సిమం ఉంది లేదా మినిమం ఉంది అని అడుగుతూ ఉంటాడు. అలానే దేని యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం ఉంది మినిమం ఉంది అని అడుగుతాడు. అలానే దేని యొక్క ఎనర్జీ మ్యాక్సిమం ఉంది మినిమం ఉంది అని అడుగుతాడు అనమాట. సో ఇది మీకు తెలియాలి అని అంటే ఫస్ట్ నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి రాసుకుందాం. రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రా రెడ్ వేవ్స్, visible light, UV rays, X-rays, gamma rays. ఓకే, సో 7 ఉన్నాయి కదా. ఇందులో మనకి ఏంటి అని అంటే అన్నిటికన్నా ఎక్కువ వేవ్ లెంత్ ఉండేది దేనికి అని అంటే రేడియో వేవ్స్. దేనికి? రేడియో వేవ్స్. దీనికి మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంటుంది, మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంటుందండి. ఏముంటుంది? వేవ్ లెంత్ ఉంటుంది. అలా కిందకు వచ్చే కొద్దీ కూడా ఏంటి అని అంటే వేవ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కిందకు వచ్చే కొద్దీ వేవ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫైనల్గా యూ విల్ ఫైండ్ దిస్ గామా రేస్ మినిమం వేవ్ లెంత్. సింపుల్. ఓకే, సో సింపుల్ అండి. చూడండి, ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, అది సాల్వ్ చేస్తే మీకు ఎలా ఇస్తాడు క్వశ్చన్స్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, రాసుకోండి, లేదా ఫస్ట్ వినండి తర్వాత రాసుకోవచ్చు. ఒకసారి రాసుకోవడానికి టైం ఇస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్ హ్యాస్ మ్యాక్సిమం వేవ్ లెంత్? ఓకే, అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, ఫస్ట్ వన్ వచ్చేసి యూవీ రేస్, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ రేస్, థర్డ్ వన్ ఇన్ఫ్రారెడ్ రేస్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి విజిబుల్ లైట్. సో మీకు అర్థమైంది కదా, ఎక్కడా కూడా వాడు రేడియో వేవ్స్ ఇవ్వడు, అండ్ ఆప్షన్లో మీకు గామా రేస్ కూడా ఉండవు. ఒకవేళ ఉంటే మీకు టాస్క్ ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్, ఎక్స్ రేస్, గామా రేస్. ఇది తెలిసింది అనుకోండి, ఫస్ట్ యూ లుక్ ఫర్ రేడియో, లేదు కాబట్టి తీసేయండి. మైక్రో, లేదు తీసేయండి. ఇన్ఫ్రారెడ్, సో యువర్ ఆప్షన్ విల్ బి ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఓకే, అలానే ఇంకో క్వశ్చన్ చూడండి. ఓకే ఫైన్, తర్వాత చూద్దాం. సో ఇలా ఉంటుందండి, వేవ్ లెంత్ మీద క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. ఈజీ కదా. ఇప్పుడు ఒకటి మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అన్నిటికన్నా ఎక్కువ వేవ్ లెంత్ ఉండేది దేనికి? రేడియో వేవ్స్, అండ్ తక్కువ ఉండేది గామా రేస్. సో కిందకు వచ్చే కొద్దీ వేవ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను ఒక ఫార్ములా చెప్పాను మీకు, స్పీడ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. నేను ఇంకో విషయం కూడా చెప్పాను మీకు, స్పీడ్ ఆఫ్ ద సౌండ్
is constant, same for every electromagnetic wave in the vacuum, which means frequency into lambda equals to constant. Okay, which means frequency is indirectly proportional to lambda. సో వీటి రెండిట్ల మధ్యలో ఎలా ఉంది అని అంటే నెగిటివ్ ప్రపోర్షన్లో ఉంది రిలేషన్. నెగిటివ్ ప్రపోర్షన్ అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఒకవేళ దాని యొక్క వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి చూడండి, దీని వేవ్ లెంత్ అనేది మాక్సిమం ఉంది. సో ఆబ్వియస్గా దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏముంటుందండి? మినిమం ఫ్రీక్వెన్సీ. ఓకే, అలానే దీని వేవ్ లెంత్ అనేది మినిమం ఉంది కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీ మాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఓకే, సో కిందకు వచ్చే కొద్దీ ఏమవుతుందండి? ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుందన్నమాట. ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమన్నాను, ఎనర్జీ మీద అడుగుతాడు. సో ఎనర్జీ మీద ఎలా అడుగుతాడు అని అంటే సేమ్ ఇలానే ఈ 6లో ఏదో ఒక 4 తీసుకుంటాడు. 4 తీసుకొని వీటిలో ఎనర్జీ దేనిది ఎక్కువ అని అడుగుతాడు. ఓకే, సో దేనిది ఎక్కువ తెలియాలంటే మీకు ఎనర్జీ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది అనేది తెలియాలి. సో ఫ్రీక్వెన్సీతో చూడండి, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే నేనేం చెప్పాను, 1 సెకండ్లో ఎన్ని సైకిల్స్ అయితే చేస్తామో దాన్ని ఫ్రీక్వెన్సీ అన్నాం. ఓకే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, అతను 1 సెకండ్లో ఒక రౌండ్ వేస్తున్నాడు, రన్నింగ్ ఒక రౌండ్ వేస్తున్నాడు, హైపోథెటికల్ కేస్. ఇంకో పర్సన్ ఉన్నాడు 1 సెకండ్లో 2 రౌండ్లు వేస్తున్నాడు. ఇంకో పర్సన్ ఉన్నాడు 1 సెకండ్లో 10 రౌండ్లు వేసేస్తున్నాడు. ఓకే, సో ఎవరి యొక్క ఎనర్జీ ఎక్కువ? 10 రౌండ్లు వేసేవాడిది. విచ్ మీన్స్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. 1 సెకండ్లో నేను ఒక సైకిల్ని ఎన్నిసార్లు కంప్లీట్ చేయగలను? ఇఫ్ ఇన్ కేస్ నేను ఎక్కువ సార్లు కంప్లీట్ చేస్తున్నాను అంటే నా ఎనర్జీ అనేది ఎక్కువ. ఒకవేళ తక్కువ కంప్లీట్ చేస్తున్నాను అని అంటే నా ఎనర్జీ అనేది తక్కువ. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ అని అంటే దాని యొక్క ఎనర్జీ కూడా ఎక్కువ, ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే దాని యొక్క ఎనర్జీ కూడా తక్కువ. ఓకే, సో ఈ చార్ట్ అనేది మీకు గుర్తుంటే ఆల్మోస్ట్ ఈఎం వేవ్స్లో ప్రతిదీ సాల్వ్ అయిపోతుంది అండ్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ అప్లికేషన్స్. దేన్ని అందులో వాడతారు అనేది మాత్రమే తెలియాలి. రిమైనింగ్ అన్ని కూడా ఈ చార్ట్ ఒకటి వస్తే ఈఎం వేవ్స్ చాప్టర్లో ప్రతి క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. నీట్గా ఒకసారి అర్థం చేసుకుంటూ రాయండి. అయిందా? ఎస్. ఓకే,
సో ఒక క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ చూసి ఇంకొంచెం దీన్ని ఎలాబొరేట్ చేద్దాం. ఓకే, డన్ ఎవ్రీవన్? ఓకే, ఒక క్వశ్చన్ రాసుకోండి. ఇది ఎన్నోది? థర్డ్ వన్, ఫోర్త్ వన్ అని చెప్పి పెట్టుకోండి. ఓకే, క్వశ్చన్ రాయలేదా? ఈ థర్డ్ వన్ క్వశ్చన్ కూడా రాసుకోండి ఫాస్ట్గా. డన్, షార్ట్కట్లో రాసుకోండి. యూవీ, ఎక్స్రేస్, ఐఆర్ రేస్ అండ్ లైట్ అని రాసేసుకోండి ఫాస్ట్. డన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రాసుకోండి, ఫోర్త్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ maximum ఎనర్జీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ maximum energy? And your options are UV rays, infrared rays, microwaves, and fourth one is X-rays. X-rays, yes. సో ఫస్ట్ మీరు ఏం చూడాలి? గామా రేస్ చూడాలి. ఒకవేళ గామా రేస్ ఎక్కడా లేకపోతే దెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ X-rays. ఓకే, సో కింద నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఎస్. ఓకే, ఫాస్ట్గా రాసుకోండి ఈ క్వశ్చన్. డన్. సో యువర్ ఆన్సర్ విల్ బి X-rays. ఓకే, సో ఈ 7 మన ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఇది అడ్వాంటేజ్. ఏ క్వశ్చన్ అయినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సి, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, దాని తర్వాత విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ కొన్నిసార్లు ఏంటి అని అంటే లైట్లో కలర్స్ ఇస్తూ ఉంటాడు. కలర్స్ ఇచ్చి మిమ్మల్ని ఏమడుగుతాడు అని అంటే ఏ కలర్ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది మ్యాక్సిమం అని అడుగుతూ ఉంటాడు. ఓకే, సో అలాంటప్పుడు కూడా మనం ఆన్సర్ చేయాలి కాబట్టి దీన్ని కొంచెం ఫోకస్ చేద్దాం, జూమ్ చేద్దాం, కలర్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఒక వైట్ లైట్ని కలర్స్ కింద డివైడ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు పాస్ దట్ లైట్ త్రూ ద ప్రిజం. ప్రిజంలో నుంచి పాస్ చేయాలి. సో ప్రిజంలో నుంచి పాస్ చేస్తే దిస్ లైట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 7 కలర్స్ విత్ జార్. ఏంటది? విఐబి GYOR. సో ఈ విబ్ జార్ కింద డివైడ్ అవుతుంది. అయితే రీసెంట్గా నేను ఏదో మాక్ టెస్ట్ చేస్తుంటే క్వశ్చన్ వచ్చింది. ఈ ప్రాసెస్ని, ద ప్రాసెస్ ఆఫ్ ద లైట్ డివైడింగ్ ఇంటూ 7 కలర్స్, స్ప్లిట్టింగ్ ఇంటూ 7 కలర్స్ ఈజ్ కాల్డ్ యాజ్, ప్రాసెస్ని ఏమంటారు? స్కాటరింగ్ కాదండి, స్కాటరింగ్ అని అందరూ అనుకుంటారు, బట్ దిస్ ఇస్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకే, డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకే, అయితే రాసుకోండి. when a light passes through prism, when a light passes through prism, when a light passes through prism, it will split into 7 colors. It will split into 7 colors. It will split into 7 colors.
This process is called as dispersion of light. This process is called as dispersion of light. ఓకే, స్కాటరింగ్ అనేది మళ్ళీ మనం తర్వాత చదువుతాం లైట్ చాప్టర్లో. అక్కడ మీకు తెలుస్తుంది సూర్యుడు లైక్ అస్తమించేటప్పుడు రెడ్ కలర్లో ఎందుకు ఉంటాడు. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు స్కాటరింగ్తో తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ద కలర్ వైట్ లైట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 7 కలర్స్. ఓకే, ఆ 7 కలర్స్ కింద డివైడ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటాము అని అంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకే, సో ఎన్ని 7 1 2 3 4 5 6 7. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, అయితే ఇది ఎలా డివైడ్ అవుతాయంటే ఇలా అండి, ఎలా ఇలా, విచ్ మీన్స్ మళ్ళీ మనం సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే రెడ్ కలర్కి మ్యాక్సిమం ఏముంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది. రెడ్ కలర్కి మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంటుంది అండ్ వైలెట్కి మినిమం వేవ్ లెంత్ ఉంటుంది. ఓకే, అలానే రెడ్ కలర్కి మినిమం ఎనర్జీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అలానే వైలెట్ కలర్కి రాసుకోండి అవి తెలుసు కదా, రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో అండ్ వైలెట్. ఓకే, ఒకసారి రాసుకోండి ఎందుకైనా బెటర్. నేను ఫస్ట్ కోచింగ్ వెళ్ళినప్పుడు ఇండిగో మర్చిపోయాను. ఓకే, సో ఇట్ హ్యాపన్స్, రాసుకోండి పర్లేదు. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ ఎందుకు వాడతారు, మీ బోర్డ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ ఎందుకు వాడతారు, ఇవన్నీ మీకు వస్తాయండి, కానీ ఈ చాప్టర్లో కాదు, నెక్స్ట్ చాప్టర్ విచ్ ఇస్ లైట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రాసుకోండి ఒకసారి, ఇక్కడ ఇంకోసారి రాసుకోండి. డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకే, అండ్ రెడ్ కలర్కి వచ్చేసి మ్యాక్సిమం వేవ్ లెంత్. ఓకే, అండ్ దీనికి వచ్చేసి మినిమం వేవ్ లెంత్. ఓకే, ఆన్ ద అదర్ సైడ్ దిస్ హ్యాస్ maximum frequency or energy, and దీనికి మినిమం ఫ్రీక్వెన్సీ ఆర్ ఎనర్జీ. ముందు ఇది సెపరేట్గా మనకి ఫిజిక్స్లో చాప్టర్ ఏం చదివించేవాళ్ళు కాదండి, నార్మల్గా చెప్పేసేవాళ్ళు వేవ్ క్లాసెస్లో. కానీ ఏంటంటే దీని నుంచి రీసెంట్గా క్వశ్చన్స్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది 2019 నుంచి. ఓకే, సో అప్పటి నుంచి ఏంటి అని అంటే దీన్ని ఒక సెపరేట్ చాప్టర్ కింద చాలామంది చెప్తున్నారు, ఇప్పటికీ చాలామంది చెప్పట్లా, బట్ చాలామంది ఏంటి అని అంటే 1 or 2 క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి ఇందులో నుంచి ప్రతి పేపర్లో కూడా. అందుకని చెప్పి చిన్నది ఒక చార్ట్ నేర్చుకుంటే 2 క్వశ్చన్లు అయిపోయినట్టే. అందుకని దీన్ని స్పెషల్గా ఒక చాప్టర్ కింద డివైడ్ చేసి చెప్తున్నారు అనమాట. Done? Okay.
సో మళ్ళీ ఇప్పటి వరకు మనం చదువుకుందాన్ని ఒక్కసారి రివైజ్ చేస్తే రేడియో వేవ్స్ చెప్పండి నాతో పాటు. విజిబుల్ లైట్ ని మనం ఈసారి ఇలా రాసుకుందాం అండి. ఓకే, సో వీటిని నేను ఎలా రిప్రజెంట్ చేస్తాను అంటే విజిబుల్ లైట్. ఓకే, దాని తర్వాత గామా రేస్. సో ఇప్పుడు మీకు టాస్క్ అనేది ఈజీ అండి. దీనికి అన్నిటికన్నా మ్యాక్సిమం వేవ్ లెంత్ అండ్ దీనికి మినిమం ఫ్రీక్వెన్సీ ఆర్ ఎనర్జీ. అండ్ కిందకు వచ్చేసేటప్పటికి థింగ్స్ మారుతాయి. ఇది మినిమం వేవ్ లెంత్ అవుతుంది, అలానే ఇది వచ్చేసి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆర్ ఎనర్జీ అవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం చదివింది ఒకసారి కంపైల్ చేసి చెప్పాలి అని అంటే దిస్ ఇస్ ద రిజల్ట్. ఓకే, రాసుకున్నా సరే పర్లేదు, మళ్ళీ రాయండి. ఈ 7 నేమ్స్ అనేవి ఎప్పటికీ గుర్తుండిపోవాలి. రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్, and then ultraviolet, x-rays and gamma rays. ఓకే, సో కొన్నిసార్లు ఏంటి అని అంటే మీరు 10 సార్లు చదివితే ఎంతో, ఒకసారి రాస్తే ఎంత. డన్. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా చెప్పండి నాకు క్వశ్చన్. ఎన్నోది, 5th, 6th? 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్స్ హ్యాస్ maximum energy? Options: option A violet, option B yellow, option C gray, option D violet. టాస్క్ అనేది చాలా సింపుల్, బికాస్ వైలెట్ అనేది మీకు ఫస్ట్ది కాబట్టి ఇచ్చేసాను. ఓకే, బట్ సి ఇవి మీకు ముందు ఈ క్లాస్కి ముందు ఒకవేళ ఈ క్వశ్చన్ ట్రై చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయలేరు. ఆల్రెడీ కలర్ల కోసం అడుగుతున్నాడు, పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకుంటాం. ఓకే, బట్ నా ఆఫ్టర్ దిస్ క్లాస్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా సింపుల్. ఓకే, ఎప్పుడు అని అంటే ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దట్ చార్ట్. డన్. ఎస్, అయితే వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇస్ సేమ్. అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క స్పీడ్ అనేది సేమ్, అందులో వాక్యూమ్. బట్ మీడియంకి వచ్చేసేటప్పటికి ఒక్కొక్క దాని స్పీడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే, అయితే అన్నిటికన్నా ఎక్కువ స్పీడ్ ఎవరికి ఉంటుంది అని అంటే రేడియో వేవ్స్ యొక్క స్పీడ్ అనేది మాక్సిమం. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే రెడ్ కలర్ యొక్క స్పీడ్ అనేది మాక్సిమం. ఓకే, కలర్లో వచ్చేసి రెడ్, వేవ్స్లో వచ్చేసి రేడియో ఆర్. ఓకే, ఆర్ ఈ రెండు కూడా మాక్సిమం. అండ్ స్పీడ్ గామా రేస్ వచ్చేసేటప్పటికి బాగా స్లోయెస్ట్. ఓకే, అలానే కలర్స్లోకి వచ్చేసేటప్పటికి వైలెట్ స్లో. ఓకే,
రాసుకోండి. The speed of all the electromagnetic waves in vacuum is same. The speed of all the electromagnetic waves in the vacuum is same. The speed of all the electromagnetic waves, EM waves and రాసుకోండి, ఓకేనా? EM waves in vacuum is same. But in medium, radio wave is the fastest. Radio wave is the fastest, and gamma rays are the slowest. Gamma rays are the slowest. ఓకే, ఫైన్. దీని మీద మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ అని వస్తుంది. ఓకే, ఆర్డర్లో ఎలా ఇస్తుంది అని అంటే, మైక్రోవేవ్స్ గ్రేటర్ దెన్ యూవీ రేస్ గ్రేటర్ దెన్ విజిబుల్ లైట్ గ్రేటర్ దెన్ గామా రేస్ అని ఇస్తుంది. ఆప్షన్ రాంగ్. సో ఆప్షన్ అనేది మీరు ఎంచుకోవాలి ఈ ఆర్డర్ పరంగా. ఓకే, ఒకవేళ ఎక్కడైనా మైక్రోవేవ్స్, దాని తర్వాత ఐఆర్, దాని తర్వాత యూవీ, దాని తర్వాత ఎక్స్రే ఇచ్చాడు అనుకోండి, ఆర్డర్ కరెక్ట్ కాబట్టి అది ఫాలో అయిపోతారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. In the vacuum, all the colors travel at same speed. In the vacuum, all the 7 colors travel at same speed. All the 7 colors travel at same speed. In the vacuum, all the 7 colors travel at same speed. But in the medium, red will be the fastest and violet will be slowest. In the medium, red will be fastest and violet will be slowest. Okay, done. అర్థమైంది కదా? అయితే దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ అడుగుతాడండి. క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే, ఆప్షన్స్ క్వశ్చన్ ఇస్తాడు. A white light is passed through prism, okay, and it's split into 7 colors. Okay, which color will deviate maximum, which color will deviate minimum? అంటే చూడండి, ఇప్పుడు లైట్ ఇలా ఉంది కదా, లైట్ అనేది మామూలుగా ఈ ప్రిజం నుంచి పాస్ చేయకపోతే లైట్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. సో స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే మనం ప్రిజంలో నుంచి దీన్ని పంపించామో, ఇట్ స్టార్టెడ్ డీవియేటింగ్ ఫ్రమ్ ద పాత్. ఇలా స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోయేది, నౌ ఇట్ ఈస్ స్టార్టెడ్ డీవియేటింగ్ ఫ్రమ్ ద పాత్. అయితే ఏ లైట్ అనేది మినిమం డివియేట్ అయింది అండ్ ఏ లైట్ అనేది మాక్సిమం డివియేట్ అయింది అని అడుగుతూ ఉంటాడు అనమాట. సో రెడ్ అనేది మినిమం డివియేట్ అయింది అండ్ వైలెట్ అనేది మాక్సిమం డివియేట్ అయింది. ఓకే, రాసుకోండి. when a white light is passed through the prism, when a white light is passed through the prism, when a white light is passed through the prism, it will split into 7 colors. It will split into 7 colors. 7 colors. Out of these 7 colors, out of these 7 colors, red will deviate the least. Red will deviate the least. Red will deviate the least, and violet will deviate the most. And violet will deviate the most, which means red will deviate least and violet will deviate most. Violet will deviate most. Okay, అర్థమైందా? ఓకే, అండ్ లాస్ట్ వన్ మోర్ కాన్సెప్ట్. ఇది చెప్పేసిన తర్వాత వీటి అప్లికేషన్స్ అన్ని రేపు చెప్తా. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి మనకు గుర్తుండడం కోసం, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్,
visible light, ఓకే. అయితే ఇవి మనకి సన్లైట్లో వస్తాయండి, ఓకే, సూర్యుడి నుంచి వస్తాయి. అయితే అన్నీ ఎర్త్ వరకు వస్తాయా అని అంటే అన్నీ రావండి, ఓన్లీ 3 మాత్రమే వస్తాయి. అవి ఏంటి అని అంటే ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్ అండ్ యూవీ రేస్. మిగిలినవన్నీ కూడా అట్మాస్ఫియర్ వరకు వస్తాయి, అంటే వాక్యూమ్లో ట్రావెల్ చేస్తాయి. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ వరకు వస్తాయో, ఇది ఎర్త్ అనుకోండి, ఇది అట్మాస్ఫియర్ అనుకోండి, అట్మాస్ఫియర్కి టచ్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతాయండి, టచ్ అయ్యి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఏవేవి అని అంటే రేడియో, మైక్రో, ఎక్స్రేస్ అండ్ గామా రేస్. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే టచ్ అయ్యి రిఫ్లెక్ట్ అయిపోతాయి. 3 వేవ్స్ మాత్రమే అర్త్ మీదకి వస్తాయి. ఒకటి ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్ అండ్ యూవీ రేస్. విజిబుల్ లైట్, మన లైట్ అనేది ఒక చాప్టర్ చదువుతాం, ఓకే. ఇన్ఫ్రారెడ్ చూడండి ఒకసారి. ఇప్పుడు 2 లైట్లు ఉన్నాయండి. ఒకటి సన్లైట్, ఇంకొకటి మీరు చీకట్లో ఉన్నాను, నేను మీ మీద టార్చ్ లైట్ వేశాను, టార్చ్ లైట్, ఓకే. ఇప్పుడు మీకు సూర్యుడి నుంచి వచ్చే లైట్ వల్ల మీరు ఎండలో ఉంటే మీకు ఏంటి అని అంటే కొంచెం వేడి కలుగుతుంది. ఎస్, వేడి కలుగుతుందా? కొంచెం వెచ్చగా ఫీలింగ్ వస్తుంది. కానీ మీరు చీకట్లో ఉన్నప్పుడు మీ మీద లైట్ వేసాను అనుకోండి, ఓకే, ఏది ఎల్ఈడి లైట్, మీరు చూసే ఆ డీజేల దగ్గర పెడతా ఉంటారు చూసా, ఆ లైట్ అయితే ఖచ్చితంగా వేడి ఉంటుంది. ఎందుకు అని అంటే అది కూడా ఐఆర్ రేస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్ లైట్ అనేది మీ మీద వేస్తే మీకు ఎటువంటి వెచ్చమైన ఫీలింగ్ రాదు, ఓన్లీ లైట్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు డిఫరెన్స్ అంటే నార్మల్గా మీకు వచ్చే లైట్లో ఐఆర్ వేవ్స్ ఉంటాయి. ఐఆర్ వేవ్స్ అనేవి ఏంటి అని అంటే వేడిని కలుగు చేస్తాయి, ఓకే. మీకు ఎప్పుడైనా కూడా ఏ హీటింగ్ ఆబ్జెక్ట్ అయినా కూడా వేడిని కలుగు చేస్తాయండి. ఐఆర్ కెమెరాస్ కూడా ఉంటాయి. అందులో ఏంటి అని అంటే కెమెరాలో మీకు మనుషులు ఎవరు కనిపించరు, కానీ ఒక బాడీ ఉందనుకోండి, ఆ బాడీ మీకు ఎలా కనిపిస్తుంది అని అంటే ఇదంతా చీకటి అనుకోండి, ఇదంతా చీకటి ప్లేస్ అనుకోండి, ఇక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఎలా తెలుస్తుంది అంటే ఆ బాడీ అనేది వాడి దగ్గర నుంచి హీట్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఐఆర్ వేవ్స్. ఆ వేవ్స్ని ఈ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. అందుకని ఐఆర్ కెమెరాస్లో మీకు కనిపించేది ఇలానే రెడ్గా కనిపిస్తుంటుంది. కొన్ని సినిమాల్లో మీరు ఎక్కడైనా చూస్తే రెడ్ కలర్గా స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి, ఓకే. ఆ స్పాట్స్ ఆర్ నథింగ్ బట్ ఐఆర్ రేడియేషన్, ఓకే. సో సన్లో నుంచి వచ్చే దానిలో మీకు ఏదైతే వేడిని కలుగు చేస్తుందో దాన్ని ఏమంటాం? ఐఆర్ వేవ్స్. అర్థమైందా? సో రాసుకోండి. ఓన్లీ IR waves, visible light and UV rays. Only IR waves, visible light and UV rays will reach the Earth's surface. Remaining all the electromagnetic waves will reflect by touching atmosphere. Will reflect ఏంటి? Remaining all the electromagnetic waves, which means remaining all the electromagnetic waves will reflect after contacting atmosphere. ఇదిగోండి ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ కాంటాక్టింగ్ అట్మాస్ఫియర్, ఓకే. నౌ నెక్స్ట్ ఐఆర్ అని చెప్పి చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని, ఓకే. దీని గురించి మళ్ళీ రేపు చదువుతాం మనం, ఇది మెయిన్ కాన్సెప్ట్ కాదు. ఐఆర్ వేవ్స్ అని చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి. Infrared waves are also called as thermal radiation. Infrared waves are also called as thermal radiation. అంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయండి, మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఓకే. హీట్ని ప్రొడ్యూస్ చేసే వాటిని ఏమంటాం? థర్మల్ రేడియేషన్ అంటాం, ఓకే. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఎవ్రీ హాట్ ఆబ్జెక్ట్ ఎమిట్స్ ఐఆర్ వేవ్స్. ఎవ్రీ హాట్ ఆబ్జెక్ట్
emits IR waves. Every hot object emits IR waves. ఓకే, సింపుల్. ఐఆర్ వేవ్స్ అంటే ఏం లేదు, మనకి సన్లైట్ నుంచి వచ్చే ఉన్నాయి కదా, అందులో మిమ్మల్ని ఏవైతే వేడిని కలగజేస్తున్నాయో, మీకు ఏవైతే చెమట పుట్టిస్తున్నాయో వాటిని ఏమంటాం? ఐఆర్ వేవ్స్. ఓకే, సో చెమట పుట్టించే వాటిని ఐఆర్ వేవ్స్ అంటాం. నెక్స్ట్ యూవి రేస్. ఓకే, యూవి రేస్ ఒకసారి వినండి. యూవి రేస్ కూడా మొత్తం ఏమైనా వస్తాయనంటే మొత్తం రావండి. యూవి రేస్ అనేవి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వినండి, తర్వాత రాసుకోవచ్చు. యూవి రేస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. యూవి సి, యూవి బి అండ్ యూవి ఏ. ఇవన్నిట్లో ఏది డేంజరస్ అయి ఉంటుంది? ఏ కాదండి, సి. ఓకే, సో ఇది డేంజరస్. అండ్ భగవంతుడు మన సృష్టిని ఎలా సృష్టించాడు అంటే ఇవన్నీ కూడా ఓజోన్ పొరకు తాకి రిఫ్లెక్ట్ అయిపోతాయండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క యూవీసీ వేవ్ కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇవి ఏమైనా మన ఎర్త్ మీదకి వస్తాయి అని భయం తప్ప ఇవి జనరల్గా రావు. ఓజోన్ పొర నుంచి రిఫ్లెక్ట్ అయ్యేవన్నీ కూడా యూవీసీ. ఓకే, యూవీబి ఇవి ఇప్పుడు రావడం స్టార్ట్ అయినాయండి. ఓజోన్ పొరకి చిల్లుపడింది అంటారు కదా, ఆ చిల్లుపడినప్పటి నుంచి భూమి మీదకి వస్తున్న వేవ్స్ ఏంటి అని అంటే యూవి. ఓకే ఓకే, మధ్యలో చిన్న ఇంటరప్షన్, ఫైన్. యూవి అనేది 3 టైప్స్ కింద ఉంటుంది, యూవిసి, యూవిబి అండ్ యూవిఏ. యూవిసి రేస్ అనేవి డేంజరస్, అందుకనే భగవంతుడు ఈ సృష్టిలోకి వాటిని అలౌ చేయట్లా. వచ్చినట్టు రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మరి మన ఎర్త్ మీదకి ఏ వస్తున్నాయి అని అంటే యూవిబి, అలానే యూవిఏ. సో యూవిబి వల్ల ఏమవుతాయి అని అంటే యూవిబి వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుందండి. స్కిన్ క్యాన్సర్ చాలా మందికి చూసే ఉంటారు కదా. ఈ స్కిన్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది అని అంటే యూవిబి వల్ల. ఓకే, అలానే యూవిఏ వల్ల కూడా చిన్న వస్తుంటాయండి, అంటే కళ్ళు రెడ్గా అవ్వడం కానీ ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో లెస్ ఆర్ లీస్ట్ డేంజరస్. అలానే ఎర్త్ మీదకి ఎక్కువ వచ్చేవి కూడా ఇవే, భూమి మీదకి ఎక్కువ వచ్చే రేస్ కూడా యూవిఏ రేస్. ఓకే, అయితే వీటి వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ లేవు, బట్ దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఏంటి అని అంటే యూవి రేస్ ఎప్పుడైతే మిమ్మల్ని తాకుతాయో అప్పుడు ఏమవుతుంది అని అంటే మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కాస్త కరిగిపోయి వైటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు మీ బోన్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి. ఒకవేళ బోన్స్ అనేవి స్ట్రెంథన్ అవ్వకపోతే ఒక జబ్బు వస్తుంది, ఆ జబ్బు పేరు రికెట్స్, బోన్ వీక్నెస్ అంటాం. ఎస్, సో బోన్ వీక్నెస్ ఈ రోజుల్లో చాలా మందికి కామన్ డిసీజ్. ఎందుకు అనంటే యూవి రేస్ అనేవి నార్మల్గా డే మొత్తంలో రావండి. యూవిఏ అనేది నార్మల్గా వచ్చేది మనకి పొద్దున్న 7 to 10. కొన్నిసార్లు మరీ ఎండ విపరీతంగా ఉంటే 10 కూడా రావండి. ఓకే,
అలాంటి టైంలో ఎప్పుడు వస్తాయి అని అంటే 7 to 9. ఓకే. అయితే ఒకప్పుడు ఏంటి అని అంటే జనాలు బయటికి వెళ్ళేవాళ్ళు, ఎండలో తిరిగేవాళ్ళు, ఎండలో ఆడుకునేవాళ్ళు. అలానే సాయంత్రం టైంలో కూడా కొద్దిగా వస్తూ ఉంటాయి అన్నమాట యూవీఏ వేవ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు మొబైల్తో ఆడుకుంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. సో ఇలాంటి టైంలో ఏంటి అని అంటే వాళ్ళు ఎండ్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఈ యూవీఏ అనేది వాళ్ళని కాంటాక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ యూవీఏ కాంటాక్ట్ అయితే వాళ్ళ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కొవ్వు అంటారు ఈ తెలుగులో. ఆ కొవ్వు కాస్త కరిగి వైటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ యూవీఏ రేస్ అనేవి మీకు తగలట్లా. ఒకవేళ తగిలినాయి అనుకోండి వెంటనే ఏమవుతుంది అని అంటే వైటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. అందుకనే ఇది లేడీస్లో ఎక్కువ ఉంటుందండి. ఇండియాలో చూసుకుంటే ఈ బోన్ వీక్నెస్, రికెట్స్ అనే డిసీజ్ అనేది లేడీస్లో ఎక్కువ ఉంది. ఎందుకు అని అంటే పాపం వంటింటికి పరిమితం లేదు, బయట కోచింగ్ సెంటర్లు మీలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు లెగిసేది 10 గంటలకి, 10 గంటలకి యూవీ రేస్ బాగా చెప్పేస్తే తర్వాత వచ్చేవన్నీ కూడా ఇన్ఫ్రారెడ్ వేవ్స్. అవి మీకు చెమట కలిగిస్తాయి తప్ప దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఓకే, అందుకనే ఎప్పుడైతే ఈ రన్నింగ్ చేసేవాళ్ళు, ఓకే, స్పోర్ట్స్ మెన్ ఎప్పుడైనా వాళ్ళ కాళ్ళ నొప్పులు ఏమైనా వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆయిల్ రాసుకుంటారు, రాసుకొని ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని కాళ్ళకి చుట్టుకుంటారు. ఎందుకు అని అంటే సన్లైట్ బ్లాక్ ఉంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కువ అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ అనేది క్యాటలిస్ట్ కింద పనిచేస్తుందండి. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేస్తుంది, ఈ కొవ్వును త్వరగా వైటమిన్ డి కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే త్వరగా వైటమిన్ డి వాళ్ళకి దొరుకుతుందో ఈ బోన్స్ అనేవి కొంచెం స్ట్రెంథెన్ అవుతాయి, అప్పుడు వాళ్ళకి పెయిన్ ఉండదు. అందుకని ఒకవేళ మీరు ఎవరైనా ఫిజికల్ ఫిట్నెస్ కోసం రన్నింగ్ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే అన్నింటిలో కన్నా మస్టర్డ్ ఆయిల్ మంచిదండి. సరిసోకా తేలు, ఆవాల నూనె రాసుకొని దాని మీద మంచి బ్లాక్ క్లాత్ ఒకటి కట్టుకొని పొద్దున్న 7 తర్వాత మీరు రన్నింగ్ చేశారనుకోండి, 7 to 8 మంచి టైం. మీ బోన్స్ స్ట్రెంగ్త్ అవుతాయి, అలానే మీకు మంచి వైటమిన్ డి కూడా దొరుకుతాయి. ఫిజికల్ ఫిట్నెస్ ఎలానో వస్తుంది. ఓకే, అర్థమైందా? యూవీ రేస్ అనేవి 3 ఉంటాయి. ఒకటి డేంజరస్ యూవీసీ, అవి మన భూతలం మీదకి రావట్లా, అట్మాస్ఫియర్లోకి రావట్లా. వస్తున్నవి ఏంటి అని అంటే చాలా లీస్ట్ పర్సెంటేజ్లో 1% అలా యూవీబీ వస్తున్నాయి, రిమైనింగ్ అంతా కూడా యూవీఏ. అయితే ఈ యూవీబీ అనేది నిజంగానే డేంజరస్ అండి. దీనికోసం చాలా మంది సన్ లోషన్స్ గట్రా వాడుతూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు సన్ లోషన్స్ వాడేటప్పుడు యూవీ రేస్ ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు బీతో పాటు ఏ కూడా రిఫ్లెక్ట్ అయిపోతే మీ బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. అందుకని చెప్పి ఎప్పుడైనా ఎండ్లోకి వెళ్తే సన్ లోషన్స్ అనేవి వద్దు. ఓకే, జనాలందరూ ఏం భయపడతా ఉంటారంటే ఈ యూవీఏతో ఇంకొక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు, ట్యాన్ అనేది క్రియేట్ చేస్తుందండి, కొంచెం నల్లబారిపోతారు. ఈ ట్యాన్ కోసం జనాలు ఏం చేస్తారు అని అంటే సన్ లోషన్స్ అప్లై చేస్తారు. బట్ దాంతోపాటు వాళ్ళు యూవీఏ రేస్ని కోల్పోతున్నారు, దానివల్ల వైటమిన్ డిని కోల్పోతున్నారు. ఓకే, మీకు మిగిలిన విటమిన్స్ అన్ని కూడా టాబ్లెట్స్ ఈజీగా దొరికేస్తాయి, బట్ వైటమిన్ డి దొరకదు. ఒకవేళ దొరికినా కూడా మీకు ఎంత వాడాలో తెలియదు. మీ బాడీకి సన్కి పర్ఫెక్ట్గా తెలుసు మీకు ఎంత వైటమిన్ డి కావాలో. అందుకని న్యాచురల్ ఈజ్ న్యాచురల్. ఎప్పుడైతే మీరు ఇలా అలోపతి ఇలాంటివి వాడతారో ఒకవేళ కాల్షియం ఎక్కువైనా కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి, తెలుసా? సో ఇవన్నీ మనం మళ్ళీ బయాలజీలో చూద్దాం. సో ఎంత ఫామ్ అవ్వాలో అంతే ఫామ్ అవ్వాలి, అది దేవుడికి తెలుసు, మనకు తెలుసు. ఓకే, టాబ్లెట్లు వేసుకున్నాం అనుకోండి ఎక్కువైపోవచ్చు. సో టాబ్లెట్స్ అనేవి ఎప్పుడు కరెక్ట్ కదండి, వైటమిన్ డి టాబ్లెట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఓకే, సో ఓన్లీ సొల్యూషన్ యూ హ్యావ్ ఈస్ మార్నింగ్ 7 to 8 రన్నింగ్ చేయాలి. ఒకవేళ అది కుదరలేదు అని అంటే ఎప్పుడైతే సూర్యుడు ఎండ కాస్త తగ్గిందో ఆ టైంలో ఈవినింగ్లో రన్నింగ్కి వెళ్ళండి. చీకట్లో చేస్తా అంటే ఉపయోగం లేదు. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా ఈ రెండు కుదరలేదు అనుకోండి, ఒక సండే రోజు నీట్గా ఒళ్ళంతా ఆయిల్ రాసుకోండి, ఎవడేమనుకున్నా పర్లేదు, జిడ్డు నా కొడుకుని అనుకోండి పర్లేదు. ఆయిల్ రాసుకొని మంచిగా ఒక బ్లాక్ టీషర్ట్, ఫుల్ హ్యాండ్స్, బ్లాక్ ప్యాంట్, ఫుల్ ఎండ్, ఓకే, ఈ రెండు వేసుకొని ఎండలో ఒక పావు గంట నించుంటే చాలా, ఒకవేళ మనకి పొట్టు ఉంటే ఆబ్వియస్లీ చాలా మందికి ఉంటుంది, ఈ పొట్ట కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇదంతా కరిగి ఏమవుతుంది, వైటమిన్ డి. సో కాస్ట్లీస్ట్ అనమాట, మీరు ఎంత డబ్బులు ఇచ్చుకున్నా కూడా అంత న్యాచురల్గా దొరకదు, అంత న్యాచురల్ది తయారయ్యి మీకు ఫిట్నెస్లో హెల్ప్ చేస్తుంది. అలానే మీ బోన్స్ అనేవి ఎప్పటికీ స్ట్రెంథన్గానే ఉంటాయి. 40 years తర్వాత మీరు ఈ అడల్ట్ హార్లిక్స్ ఉన్నాయి కదా, ఏంటవి, ఉమెన్స్ హార్లిక్స్,
ఇలాంటివి ఏం వాడిన అవసరం లేదు. పీడియాట్రిక్స్, ఉమెన్స్ హార్లిక్స్, ఈ ప్రోడక్ట్స్ అన్ని వేస్ట్ అండి. అందులో వైటమిన్ డి ఉండదు, నాకే బరాబర్. ఎందుకనంటే వైటమిన్ డి న్యాచురల్లో దొరకడం అనేది చాలా కష్టం. వైటమిన్ డి న్యాచురల్గా మాత్రమే క్రియేట్ చేయగలం త్రూ యూవి ఏ రేస్. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్పాను అంటే యూవి రేస్ అనేవి మీకు వైటమిన్ డిని ఇస్తాయి. ఓకే, సో ఇట్ కన్వర్ట్స్ cholesterol into vitamin D. Okay, so this is all about UV rays. వీటి అప్లికేషన్స్ అవి రేపు చూద్దాం. ఈరోజు మనం చూసింది ఏంటి అని అంటే వాటి ఆర్డర్, అలానే వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ. దాని తర్వాత వాక్యూమ్లో అయితే స్పీడ్ సేమ్ ఉంటుంది, నార్మల్గా మీడియంలోనైతే స్పీడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్పీడ్ అనేది రేడియో వేవ్స్ మ్యాక్సిమం అండ్ గామా రేస్ అనేది మినిమం. దాని తర్వాత మనం చూసింది ఏంటి అని అంటే భూమి మీదకి ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ రేస్ వస్తాయి. ఒకటి ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అలానే విజిబుల్ లైట్, థర్డ్ వన్ వచ్చేసి అల్ట్రావైలెట్ రేస్. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి మీకు వేడిని కలుగజేస్తాయి, అలానే వేడిగా ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇన్ఫ్రారెడ్ వేవే రిలీజ్ చేస్తుంది. ఓకే, అలానే మీకు ఇన్ఫ్రారెడ్ వేవ్ కెమెరాస్తో మీరు ఏమైనా చూసారనుకోండి, ఇప్పుడు ఒక బాడీ బాగా హీట్గా ఉందనుకోండి, అది బాగా రెడ్గా కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ ఒక బాడీ 30 degrees ఆర్ 25 degrees ఉందనుకోండి, కొంచెం లైట్ రెడ్గా కనిపిస్తుంది. ఎంత డార్క్ రెడ్గా కనిపిస్తే అది అంత వేడి ఉన్నట్టు. ఓకే, అలానే మీరు ఒక ఐరన్ బాల్ బాగా వేడి చేసినా కూడా ఏమవుతుంది, బాగా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకే, విచ్ మీన్స్ ఐఆర్ వేవ్స్. అర్థమైంది కదా? సో ఈ రోజుకి ఇదే, రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం.